सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Baba, Sai Baba, Sai Baba, Sai
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 44వ అధ్యాయం, నిన్నటి తరువాయి. బాబా సమాధి స్థితిలో ఉండడం చూసి గ్రామస్తులందరూ అక్కడ చేరి ఆశ్చర్యంగా చూడసాగారు. మహల్సాపతి మాత్రం బాబా తలను ఒడి నుండి క్రిందకి దింపలేదు. ప్రాణాలు పోయాయని తెలుసుకుని ఒక్కసారిగా భక్తుల గుండెలు అవిసిపోతాయని 3 రోజులు ఉంచండి అని బాబా లోకులను మభ్యపెట్టారని భక్తులు అనుకున్నారు. బాబా శ్వాసోచ్ఛ్వాసాలు ఆగిపోయాయి. వారి ఇంద్రియాలన్నీ చలనరహితమయ్యాయి. ఏదీ కదలే సూచన లేదు. శరీరంలోని వేడి కూడా మందగించింది. బాహ్య వ్యవహారాల స్పృహ అసలు లేదు. వాక్కు దృఢ మౌనం వహించినట్లుంది. మరలా ఎలా స్పృహకు వస్తారని అందరికీ చింతపట్టుకుంది. 2 రోజులు గడిచిపోయినా బాబాకు స్పృహ రాలేదు. మౌల్వీ, ముల్లా, ఫకీర్లు వచ్చి ఇక మీదట ఏం చేయాలని ఆలోచించసాగారు.
అప్పా కులకర్ణి కాశీరాం వచ్చి బాగా ఆలోచించి బాబా తమ ధామానికి చేరుకున్నారు కనుక వారి శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి అని నిశ్చయించారు. అయితే ఇంత తొందర పనికిరాదు, కొంతసేపు ఆగడం మంచిది. బాబా ఇతరుల వలె కాదు, వారి మాట తిరిగిలేనిది అని కొందరన్నారు. వెంటనే మిగతా వారు శరీరం చల్లబడిపోయింది, ఇక ఎక్కడి నుండి చైతన్యం వస్తుంది, అంతా ఎంత తెలివిలేని వారు అని అన్నారు. వారిని సరైన వేళలో సమాధి చేయడానికి వారు చూపించిన స్థలంలో త్రవ్వండి, భక్తులందరినీ పిలవండి, అన్నీ సిద్ధపరచండి అని అలా చర్చించుకుంటూ 3 రోజులు గడిచాయి. తర్వాత తెల్లవారుజామున 3 గంటలప్పుడు బాబాలో చైతన్యం కలిగింది. మెల్లమెల్లగా బాబాకు స్పృహ వచ్చింది, శరీరం కదిలింది, శ్వాసోచ్ఛ్వాసలు మొదలయ్యాయి, పొట్ట కూడా కదలసాగింది. బాబా వదనం ప్రసన్నంగా కనిపించింది, వారి కళ్ళు తెరుచుకున్నాయి. చేష్టారహితంగా ఉన్న శరీరంలో మేలుకున్న లక్షణాలు కనిపించాయి. బహుశా శరీరాన్ని మర్చిపోయారేమో, అది మరలా గుర్తుకొచ్చిందేమో, పోయిన ద్రవ్యం మరలా లభించినట్లుగా, భోషాణం తెరుచుకున్నట్లుగా అయింది. సాయిబాబాకు స్పృహ రాగానే అందరూ ప్రసన్న వదలయ్యారు. భగవంతుని దయ వల్ల విఘ్నం తొలగింది. అయినా అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. మహల్సాపతి బాబా ముఖాన్ని సంతోషంగా చూశాడు. సాయిబాబా కూడా మెల్లగా తలను ఆడించారు. మౌల్వీలు ఫకీర్ల ముఖాలు పాలిపోయాయి. భయంకరమైన సంఘటన తొలగిపోయింది. మౌల్వీ యొక్క బలవంతానికి మహల్సాపతి బాబా ఆజ్ఞను పాలించకుండా తన నిశ్చయాన్ని కాస్త సడలించి ఉన్నా కఠిన పరిస్థితి ఏర్పడేది. 43 సంవత్సరాల క్రితమే బాబా సమాధి అయిపోయి ఉండేది. అప్పుడు ఆనందప్రదమైన వారి మాటలు, వారి మనోహరమైన దర్శనం ఎలా ప్రాప్తించేవి? సాయిబాబా లోకోపకారం కొరకు సమాధిని వదిలి ప్రాణాలతో లేవగా భక్తులు సంతుష్టులయ్యారు. భక్తుల కార్యార్థం కృషి చేసి పరమానందంలో లీనమైన వారిని ఎలా మేలుకొల్పగలరు? వారి లీల అంతుపట్టనిది. తరువాత బాబా మేల్కొన్నట్లు తెలుసుకుని భక్తులు సంతోషంతో వారి దర్శనానికి పరుగు తీశారు. బాబా మరలా లేవడం అందరికీ శుభకారణమైంది. ఇక పూర్వకథానుసంధానం. ఇంతవరకు బాబా శరీరాన్ని వదిలిన విషయం గుర్తున్నంత వరకు పూర్తిగా చెప్పడం జరిగింది. శ్రోతలు ఒక క్షణం ఆలోచించండి. ఎందుకు సంతోషించాలి, ఎందుకు శోకించాలి? అవి రెండు అవివేకమే కదా. మన సాయిబాబా 3.5 మూరల స్థూల శరీరమా, స్థూల ఇంద్రియాల గూడు మాత్రమేనా? ఆ భ్రమణంతా తొలగించుకోండి. సాయి అంటే శరీరమేనని అనుకుంటే ఆ విదేహునికి ఏ పేరు లేదు, ఏ రూపం కూడా లేదు. శ్రీ సాయి రూపానికి అతీతులు. శరీరం నశ్వరం, కానీ ఆత్మ నాశరహితం, స్వతంత్రం. శరీరం పంచభూతాలతో కూడినది, కానీ ఆత్మ వస్తువు అనాది, అనంతం. శరీరంలోని శుద్ధ సత్వం జడమైన ఇంద్రియాలను నడిపించే బ్రహ్మ చైతన్యమైన ఆత్మ వస్తువు పేరు సాయి. ఆ ఆత్మ ఇంద్రియాతీతమైనది. ఇంద్రియాలు జడం, ఆత్మను తెలుసుకోలేవు. ఆత్మే ఇంద్రియాల కార్యప్రవృత్తికి కారణం. ప్రాణాలను నడిపించేది ఆత్మే. ఆ ఆత్మశక్తి పేరు సాయి. ఆ చైతన్య శక్తి లేని చోటు లేదు. అది లేని దశ దిశలు కూడా శూన్యం. అది చరాచరాలన్నింటిలో నిండి ఉంది. ఆ శక్తియే సాయి రూపంలో అవతరించింది. ముందు అవ్యక్తంగా ఉండి నామరూపాలతో వ్యక్తమైంది. అవతార కార్యం సమాప్తి కాగానే మరలా అవ్యక్తంలో కలిసిపోయింది. అవతార కార్యం ముగిశాక శరీరాన్ని వదిలి నిర్వికల్ప భువనంలో ప్రవేశించినట్లుగా సాయిబాబా చర్య కూడా జరిగింది. శ్రీ నరసింహ సరస్వతి స్వామి గుప్తమైపోవాలని తలచినప్పుడు గాణగాపురంలో పర్వతయాత్రకు వెడతానని ఏకాఏకి బయలుదేరారు. భక్తులు వారిని అడ్డగించగా, నేను లోకాచారంగా వెళ్తున్నాను, కానీ నేను గాణగాపురాన్ని విడవను. ప్రాతకాలం కృష్ణా తీరంలో స్నానం చేసి, బిందు క్షేత్రంలో అనుష్ఠానం చేసి, మఠంలో పాదుకల పూజ చేయించుకుంటూ నిరంతరం ఇక్కడే నివసిస్తాను అని వారిని శాంతపరిచారు. అట్లే సాయిబాబా కూడా కేవలం లోకాచారం కోసం వెళ్ళారు. సరిగ్గా గమనిస్తే స్థిరచరాలన్నింటిలోనూ శ్రీ సాయి ఉన్నారు. వారి వారి భక్తిని బట్టి భక్తులకు అనుభవాలు జరుగుతుంటాయి. శ్రీ సాయి మరణాతీతులు, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. సాయి స్థిరచరాలలో నిరంతరం నిండి ఉన్నారు. సాయి అందరిలోనూ లోపల బయట ఉన్నారు. సాయి మీలోనూ మాలోనూ నిరంతరము ఉన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. దీనదయాళువైన సాయి సమర్థులు భక్తులను పాలిస్తారు. వారు పరమ ప్రేమను ఆశిస్తారు.
వారు అందరినీ అత్యంత స్నేహభావంతో ఆదరిస్తారు. వారు ఇక చర్మ చక్షువులను కనిపించకపోయినా వారు సర్వత్రా ఉన్నారు. వారు సూక్ష్మ రూపంలో దాగి ఉన్న మనల్ని మంత్రముగ్ధులను చేస్తారు. వారి ప్రస్థానం కేవలం బూటకం, మనల్ని మభ్యపెట్టడానికి ఆడిన ఆ నాటకం. వారు ఎన్నెన్నో పాత్రలు నటించగల నటులు. నశరీరమైన శరీరాన్ని వదిలి అవినాశి అయ్యారు. వారి హృదయంలో ఉన్న ప్రేమను పదిలిపరుచుకొని వారిని అవగాహన చేసుకొని చివరకు కార్యాన్ని సాధించుదాం. వారిని మనం పూర్వకంగా ఆరాధిస్తూ భక్తిభావంతో స్మరించే భక్తులందరికీ వారి సర్వ వ్యాపకత్వము అనుభవంలో కనిపిస్తుంది. చిత్స్వరూపమైన వారికి సృష్టి స్థితిలయ భయం లేదు. వారు ఎల్లప్పుడూ చిన్మయులు. వికారాలకు వారి వద్ద చోట్లేదు. ఆభరణాలుగా మారక ముందు ఉన్న బంగారము ఆభరణాలుగా మారిన తర్వాత కూడా ఆ బంగారం బంగారంగానే ఉంటుంది. అది తన అస్తిత్వాన్ని త్యజించదు. అనేక రకాల నగలు నశించిపోయే రూపాంతరాలు, వాని నామరూపాలు పోతే మిగిలేది ఏ ఆకార వికారాలు లేని బంగారము. హేమడ్ పంతు ఈ బంగారంలో సంపూర్ణంగా లీనమైపోయి సుగుణాలు గల సాయి చరణాలకు అంకితమై ప్రళయాంతం వరకు వసించుగాక. తర్వాత బాబా యొక్క 13వ దినము జరిపారు. భక్తరత్నమైన బాలాసాహెబ్ బాటే మరియు గ్రామంలోని బ్రాహ్మణులను సమకూర్చుకొని ఉత్తరక్రియ విధిని ప్రారంభించాడు. బాలాసాహెబ్ సచేల స్నానం చేసి తన చేతి మీదుగా త్రిలాంజలి, తిలతర్పణము, పిండ ప్రదానము చేశాడు. సబిండీకరణము మొదలైన ఉత్తర క్రియలు ఆయా వేళలందు శాస్త్రోక్తంగా జరిగాయి. న్యాయ ప్రమాణంగా ధర్మబద్ధంగా మాసికలన్నీ కూడా జరిగాయి. భక్త శ్రేష్ఠులైన ఉపాసనీ బాబా జోగుతో వెళ్ళి భగీరథి నది పవిత్ర స్థానంలో హోమాలు చేశాడు. బ్రాహ్మణులను భోజనము, అన్న సంతర్పణ, దక్షిణ ప్రధానాలు విధి విధానంగా చేసి మరలి వచ్చారు. ఇప్పుడు బాబా ప్రత్యక్షంగా లేకపోయినా, వారితో సంభాషణ లేకపోయినా మసీదును చూడగానే గతించిన ఆనందాలు గుర్తుకొస్తాయి. బాబా రోజు కూర్చునే పద్ధతిలో వారు చూచిన ఆనందానుభూతిని పొందటానికి మసీదులో వారి తైలవర్ణ చిత్రపటాన్ని ప్రీతిగా స్థాపించారు. సాయిబాబా శరీరం కనిపించకపోయినా ఈ పటాన్ని చూస్తే బాబా యొక్క భక్తులకు వారు మరలా మరలా వచ్చినట్లు అనిపిస్తుంది. అందమైన ఈ చిత్రాన్ని శ్యామారావు జైకరు గీశాడు. మనోహరమైన ఈ పటం బాబాను ఎప్పుడూ స్మరణకు తెస్తుంది. జైకరు ప్రసిద్ధ చిత్రకారుడే కాదు, గొప్ప బాబా భక్తుడు కూడా. బాబా ఆజ్ఞానుసారము శ్రద్ధగా నడుచుకునేవాడు. ఇతని ద్వారా బాబా పటాలను గీయించి ధ్యానాధారణాల నిమిత్తము భక్తులు తమ ఇళ్లలో స్థాపించుకున్నారు. సత్పురుషులకు మరణం అనేది ఎన్నడూ లేదు. పూర్వము ఈ విషయాన్ని అనేక సార్లు వివరించడం జరిగింది. ఇది మీకు గుర్తుండాలి. మరలా స్పష్టపరచడం అనవసరము. ఇప్పుడు బాబా దేహదారులు కారు, అయినా వారిని స్మరించే వారికి ఇప్పుడు కూడా మునుపటి వల్లనే శుభాలను కలుగజేస్తారు. బాబా ఎవరికో ఏదో చెప్పారని కానీ వారు శరీరాన్ని విడిచి వెళ్ళిపోయారు కనుక వారు చెప్పినది అనుభవంలోకి రాలేదని అనుకోకండి. బాబా మాటము బ్రహ్మలిఖితము. దృఢమైన విశ్వాసంతో మీ అనుభవాన్ని తెలుసుకోండి. వెంటనే అనుభవం కాకపోయినా కొంతకాలానికి తప్పక అనుభవమై తీరుతుంది. జోగు పేరు వచ్చేసరికి కథలో మరో ఉపకథ గుర్తుకొస్తుంది. అతని ఆ పూర్వ కథను వింటే సాయి యొక్క ప్రేమతత్వం తెలుస్తుంది. ఇది చిన్న సంభాషణే అయినా గురుభక్తులకు అత్యంత బోధప్రదమైనది. వైరాగ్యాన్ని పొందిన వారు భాగ్యవంతులు. ప్రాపంచిక విషయాల్లో బంధింపబడిన వారు అభాగ్యులు. ఒకసారి జోగు బాబాను, నా స్థితి ఇంకా ఇంతేనా, నా కర్మగతి విచిత్రము, నేను ఎప్పుడూ మంచి స్థితిని పొందుతాను అని అనేక సంవత్సరాల నుండి నేను మీకు అనన్య సేవ చేస్తున్నాను కదా, మరి దేవా ఈ చంచల మనసుకు ఇంకా శాంతి లేదు ఎందుకు? నేనెంతటి దౌర్భాగ్యుణ్ణి! సత్పురుష సాంగత్యంలో లభించింది ఇంతేనా?
సత్సంగం యొక్క ఫలితము ఈ శరీరానికి ఎప్పుడు ప్రాప్తిస్తుంది అని ప్రశ్నించాడు. భక్తుని ఆ మొర విని సాయి సమర్థులు పరమప్రీతితో జోగుకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చారో స్వస్థచిత్తులై ఆలకించండి. నీ దుష్కర్మం నశించి నీ పుణ్యపాపాలు బూడిదైపోయినప్పుడు, నీ భుజానికి జోలిని చూచినప్పుడు నీవు భాగ్యశాలవని అంగీకరిస్తాను. నీ ఉపాధి తొలగినప్పుడు, నీవు భగవద్భక్తితో మునిగిపోయినప్పుడు, ఆశాపాశ బంధము విడిపోయినప్పుడు నిన్ను నేను భాగ్యవంతుడవని తలుస్తాను. విషయ సుఖాల్లోని ఆసక్తిని త్యజించి నేను నీవనే భేదభావము అయుక్తమని తలచి జిహ్వను ఉపస్థను అదుపులో ఉంచుకున్నప్పుడు నీవు భాగ్యశాలవని నేను అంగీకరిస్తాను. కొంతకాలానికి బాబా వచనం సత్యమైంది. సద్గురు కృప వల్ల బాబా చెప్పిన విధంగానే జోగుకు వైరాగ్యం కలిగింది. అతనికి పుత్ర సంతతి బంధం లేదు. భార్య సద్గతిని పొందింది. మరణించటానికి ముందే జోగు సన్యాసించాడు. దానితో వైరాగ్యమే సహజమే కదా. సాయి వచనము సత్యమై జోగు భాగ్యవంతుడయ్యాడు. చివరకు సన్యాస సంపన్నుడై బ్రహ్మలో విలీనమయ్యాడు. సాయిబాబా చెప్పిన విధంగానే అతని స్థితి పరిణమించి సాయి యొక్క వచనము సత్యమైంది. జోగు నిజంగా భాగ్యశాలి. భక్తుల శ్రేయస్సు కొరకు తప్పించిపోయే దీనదయాళువైన సాయి షిరిడీలో త్రికాలాల్లో బోధామృతాన్ని కురిపించేవారు. దాన్ని వినండి. నా యందు అత్యంత ప్రీతి గల వారిపై నా దృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది. వారికి నేను లేని ప్రపంచము శూన్యము. వారి నోట నా మాటే ఉంటుంది. వారు నిరంతరము నా ధ్యానమే చేస్తారు. జిహ్వతో నా నామాన్నే జపిస్తారు. వస్తున్నా పోతున్నా ఏం చేస్తున్నా నా చరిత్రనే గానం చేస్తారు. ఈ విధంగా చిత్తము నా ఆకారాన్ని పొందినప్పుడు మంచి చెడు కర్మల యందు నిష్కృతి కలుగుతుంది. నా సేవ యందు ఇంతటి ఆదరమున్న చోట నేను ఎల్లప్పుడూ తిష్ట వేసుకొని అక్కడే ఉంటాను. నాకు అనన్య శరణుజొచ్చి అనవరతం నా నామస్మరణ చేసే వారికి నేను రుణపడి ఉంటూ వారిని ఉద్ధరించి నా రుణం తీర్చుకుంటాను. ముందుగా నాకు అర్పించకుండా, ఏమీ తినకుండా, రసాస్వాదం చేయకుండా ఎప్పుడూ నా నిధి ధ్యాసలో ఉండే వారి ఆధీనంలో నేను ఉంటాను. ఆకలి దప్పులు కూడా నేనే అయి నా సమానులు మరెవ్వరూ లేరని తలిచే వారినే నేను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను. వారి ఆధీనంలో ఉండి ప్రవర్తిస్తాను. తల్లి, తండ్రి, బంధువులు, ఆప్తులు, ఇష్టులు, భార్య, బిడ్డలు వీరి మోహం నుండి బయటపడిన వారే నా చరణాల యందు భక్తి కలిగి ఉంటారు. వర్షాకాలంలో అనేక నదులు సముద్రంలో కలిసిపోయి తమ అస్తిత్వాన్ని మర్చిపోతాయి. అవి మహాసాగరమైపోతాయి. నదులు రూపాలు వాని పేర్లు పోయి వాని నీరు కూడా సాగరంలో కలిసిపోయి సరితా సాగరాల లగ్నమైనట్టు ఏకమైపోగా ద్వైతం పోతుంది. ఇటువంటి ఏకత్వాన్ని పొందిన భక్తులు మనసులు నామరూపాలను మర్చిపోయి వారు నన్ను ఆత్మస్వరూపంగా చూస్తారు. వారికి నాకంటే వేరే చోటే లేదు. నేను పరుసవేదిని కాను, ఒట్టి రాయిని అని తెలపటానికి పుస్తక పండితులు ఇనుప ముక్కను తెచ్చి నాపై ప్రయోగించారు. అలా ఇనుప కమ్మితో నన్ను కొట్టగా అది సువర్ణమైపోయింది. దానితో నేను రాయిని కానని వారికి విచిత్రమైన అనుభవం కలిగింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాబూజీ కీ జై. అనుప్రమాణమైన గర్వం లేకుండా మీ హృదయంలో ఉన్న నన్ను శరణుజొచ్చితే వెంటనే అజ్ఞానం నశించిపోయి శ్రవణం చేయవలసిన అవసరం ముగిసిపోతుంది. అజ్ఞానం శరీరమే నేను అనే బుద్ధిని కలుగజేస్తుంది. ఈ బుద్ధి కారణంగానే ఆది వ్యాధులు కలుగుతాయి. ఈ బుద్ధే ఆత్మప్రాప్తికి ప్రతిబంధకమై మనుషులను విధి నిషేధాల వద్దకు నెట్టుతుంది. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానో నన్ను ఎలా కలుసుకోగలరని మీరు అనుకుంటారు కదూ. నేను మీ హృదయంలోనే తిష్ట వేసుకొని ఉన్నాను. ఏ కష్టం లేకుండా మీ సమీపంలోనే లభిస్తాను. హృదయంలో
ఎవరున్నారు, వారు ఎటువంటి లక్షణాలతో ఉంటారు, వారిని తెలుసుకోవడానికి గుర్తులు ఏవి అని మీరు అడుగుతారు. హృదయంలో ఉన్న వారు ఎవరు, వారిని ఎలా శరణు వేడాలి అన్న విషయానికి స్పష్టమైన వివరణను శ్రద్ధగా వినండి. సృష్టితో అనేక రకాల పేర్లు, రూపాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. వానిని గణించడం సాధ్యం కాదు. ఈ నామ రూపాలన్నీ మాయ యొక్క రూపమని తెలుసుకోండి. నామరూపాలు లేకుండా మిగిలిన నీవు హృదయంలో ఉన్న వాని లక్షణమని తెలుసుకొని వాని శరణు వేడాలి. హృదయంలో ఉన్నది నేనే అని గ్రహించినప్పుడు అన్ని ప్రాణులలోనూ నేనే విస్తరించి ఉన్నాను అని, నేను లేని చోటే లేదని అర్థమవుతుంది. ఈ దృష్టితో అభ్యాసం చేయగా చేయగా నా సర్వవ్యాపకత్వం అనుభవంలోనికి వస్తుంది. అప్పుడు మీరు నాతో సామరస్యాన్ని పొంది సంపూర్ణ అన్యోన్యత్వాన్ని అనుభవిస్తారు. ధ్యానం చైతన్యంలో లగ్నమై అంతఃకరణం పరిశుద్ధమవుతుంది. గంగాజలాన్ని తాకకుండానే గంగా స్నానం అవుతుంది. ప్రకృతి సిద్ధంగా జరిగిపోయే కర్మల యందు అభిమానం ఉండడం వలన బంధనం ఏర్పడుతుంది. కనుక జ్ఞానులు వానికై ప్రాకులాడక ఎల్లప్పుడూ అంతరంగంలో జాగరూకులై ఉంటారు. స్వరూపంలో ధ్యాన నిమగ్నులై అక్కడి నుండి అనువంతైనా కదలకుండా ఉంటారు. వారికి సమాధిలో ఉండడం లేదా సమాధి నుండి లేవడం అనే రెండింటితోనూ ప్రయోజనం లేదు. అందువల్ల శ్రోతల చరణాలకు శిరసు వంచి అత్యంత ప్రేమగా విన్నవించడం, దేవుడు, సత్పురుషులు, భక్తులు వీరందరి యందు భక్తి గౌరవాలను కలిగి ఉండండి అని. ఎవరైనా సరే ఎవరి గురించి అయినా నింద చేస్తే వారు నన్నే దూషించినట్లు, నా హృదయాన్నే గాయపరిచినట్లు అని తెలుసుకోండి అని బాబా తరచూ చెప్పేవారు. చెడు మాటలతో ఎవరినైనా బాధ పెడితే నన్ను బాధ పెట్టినట్లే, కానీ ధైర్యంతో బాధను సహిస్తే నన్ను ఎల్లప్పుడూ సంతోషపరిచినట్లు. ఈ విధంగా సాయిబాబా సర్వత్రా సర్వ ప్రాణులలోనూ లోపల బయట నిండి ఉన్నారు. వారికి ప్రేమ ఒకటి తప్ప ఏదీ ఇష్టం లేదు. మంగళకరమైన పరమామృతం వారి నోటి నుండి ఎల్లప్పుడూ స్రవిస్తూ ఉంటుంది. భక్తుల పట్ల వారికి అత్యంత ప్రేమ. ఇది ఏ భాగ్యవంతునికి తెలియదు? వారితో సహపంక్తి భోజన లాభాన్ని పొంది వారితో నవ్వుతూ ఆడుతూ వ్యవహరించిన వారికి, వారి కోసం తపించిన వారి మనసుకు ఏమనిపించి ఉంటుంది? ఇటువంటి తిష్టాచార భోజన సమయాన నేను కూడా వారి ఉచ్చిష్ట భోజనానికి అధికారిని. ఆ ఒక్కొక్క కణాన్ని సేకరించి ఉంచాను, వానిని ఆనందంగా పంచిపెడతాను. ఇంతవరకు జరిగిన కథల కర్తృత్వాన్ని హేమాడ్ పంత్కు ఆపాదించడమా? కథ యొక్క వక్త సాయి సమర్థులు, వ్రాయించేవారు కూడా వారే. ఈ సాయి సమర్థుని కథను ఎంత వర్ణించినా నా మనసుకు తృప్తి లేదు. ఎప్పుడూ నాకు అదే ధ్యాస. అంతేకాక శ్రవణం చేసిన శ్రోతలకు కూడా ఆనందం. సాయి కీర్తిని గానం చేసిన వారు, సద్భావంలో ఆలకించిన వారు ఉభయులు సాయి స్వరూపులవుతారు. మీరు దీనిని దృఢంగా తెలుసుకోండి. ఇప్పుడు హేమాడు ఈ అధ్యాయాన్ని పూర్తి చేసి సాయికి సమర్పించి ప్రేమతో వారి చరణాలను పట్టుకొని తరువాతి కథను చెప్తాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలో శ్రీ సాయినాథ నిర్వాణమను 44వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పమస్తు. శ్రీ సాయి సచ్చరిత్ర 45వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్య నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. తిరగలిలో సహజంగా విసురుతూ వారు తమ సచ్చరిత్ర రచనను స్ఫురింపజేసి భక్తులను సన్మార్గంలో పెట్టే వారి కౌశల్యం ఎంత అలౌకికమైనది. పరమ పురుషార్థమైన మోక్షం కంటే గురు చరణాలు సమర్థవంతమైనవి. ఇటువంటి గురువు యొక్క చరణ తీర్థాన్ని సేవిస్తే మోక్షం తెలియకుండానే ఇంట్లోకి ప్రవేశిస్తుంది. గురువు కరుణిస్తేనే ఈ ప్రపంచం సుఖమయం అవుతుంది. జరగవని తలచినవి జరుగుతాయి. గురువు అరక్షణంలో ఒడ్డుకు చేరుస్తారు. గ్రంథ విస్తరణ. గ్రంథం ఇంతగా వ్రాయబడింది కానీ కథ సంక్షిప్తంగానే చెప్పబడింది. సాయి యొక్క అమోఘమైన కీర్తిని నేనెంతని వర్ణించను. ఎవరి దర్శనంతో నిత్య తృప్తి, ఎవరి సహవాసంతో
ఆనంద భుక్తి ఎవరి వలన భవభయ నివృత్తి ఎవరి వలన అత్యంత క్షేమం కలుగుతుందో ఆ సాయి మూర్తిని పోగొట్టుకున్నాం. ఎవరి వలన భయ భీతి ఉండదో, ఎవరి వలన న్యాయం నీతి జాగృతమవుతాయో, ఎవరి వలన కష్టాలలో మనసుకు ధైర్యం కలుగుతుందో ఆ సాయిమూర్తిని పోగొట్టుకున్నాం. మనం ధ్యానించుకోవడానికి సాయిబాబా తమ రూపాన్ని మన మనసులలో స్థాపించి తమ అవతారాన్ని చాలించి తమ ధామానికి వెళ్ళిపోయారు. వారి ఈ యోగ స్థితి అంతుపట్టనిది. అవతార కార్యం సంపూర్ణం కాగానే వారి పారివార్థిక శరీరం కనిపించకుండా పోయింది. అయినా ఈ గ్రంథం ఆ వాయిద్యమూర్తిని అనుక్షణం గుర్తుకు తెస్తుంది. అంతేకాక వారి చరితాన్ని పఠించినా విన్నా మనసుకు లభించే ఏకాగ్రత, దానివలన కలిగే అపూర్వత వర్ణనాతీతమైన శాంతిని ఎలా వర్ణించెను. శ్రోతలైన మీరందరూ జ్ఞానులు, నేను మీ ముందు అల్ప జ్ఞానిని. అయినా సాయి యొక్క ఈ వాగ్ యజ్ఞాన్ని మీరు కృతజ్ఞతా భావంతో ఆదరించండి. కళ్యాణప్రదమైన ఈ వాగ్ యజ్ఞాన్ని నా వంటి అజ్ఞాని ద్వారా సాయి పూర్తిగా సాధించుకున్నారని సర్వజ్ఞులైన శ్రోతలు ఎరుగుదురు. సాయి చరణాలకు వందనం చేసి ఏకాగ్ర మనసుతో మంగళకరము పరమపావనమైన ఈ చరితాన్ని శ్రవణం చేసే భక్తులు మరియు తమ శ్రేయస్సును సాధించుకోవడానికి అనన్య మనసుతో భక్తిగా ఈ కథ అమృతాన్ని సేవించే భక్తుల పరమ పావనమైన ఈ చరిత్రాన్ని శ్రవణం చేసే భక్తుల మరియు తమ శ్రేయస్సును సాధించుకోవడానికి అనన్య మనసుతో భక్తిగా ఈ కథ అమృతాన్ని సేవించే భక్తుల స్వార్థపరమైన కోరికలనే కాక పరమార్థ అవసరాలను కూడా సాయి తీరుస్తారు. వారి సేవ ఎప్పుడూ వృధా కాదు, చివరకు అది వారిని కృతార్థులను చేస్తుంది. ఈ గ్రంథంలోని 44వ అధ్యాయం చివర సాయి నిర్వాణ్యాన్ని గురించి విన్నారు కదా. అయినా ఈ గ్రంథం ఇంకా ముందుకు సాగుతూ ఉంది. మరి ఇదేం చమత్కారమో అర్థం కావటం లేదు. గత అధ్యాయంలో యథాక్రమంగా సాయిబాబా నిర్వాణాన్ని పూర్తిగా వర్ణించిన సాలెపురుగు వలె సాయి లీలలకు క్షణమైన విశ్రాంతి లేదు. వాస్తవానికి ఇందులో ఏమీ ఆశ్చర్యం లేదు. సాయి జనన మరణాలకు అతీతులు. వారి నిర్యాణం కేవలం శరీరానికే. అందుచేత మునుపటి వలె అవ్యక్తులో ఉన్నారు. శరీరం పోయింది, దాంతో ఆకారం పోయింది, కానీ వారు ఎప్పటి వలె అవ్యక్తంలో ఉన్నారు. శరీరాన్ని వదిలిన తర్వాత కూడా వారి లీలలు అందరికీ విదితమే. అసంఖ్యాకంగా ఉన్న లీలలను వర్ణించాలంటే గ్రంథం పెద్దదైపోతుంది. అందువలన శ్రోతలకు వానిలోని సారాన్ని మనవి చేస్తాను. మనం భాగ్యవంతులం, ధన్యులం. సాయిబాబా అవతరించిన కాలంలో వారి సాన్నిధ్యం సహజ సిద్ధంగా లభించింది. అయినా మన చిత్తవృత్తి ప్రపంచం నుండి నివృత్తి కాకపోతే, భక్తునిపై ప్రీతి కలగకపోతే ఇంతకంటే దుర్గతి ఏముంటుంది. సర్వేంద్రియాలకు సాయి పైని భక్తి ఉండడమే నిజమైన ఆరాధన. లేకపోతే కళ్ళతో సాయిని చూస్తున్నా, మాట్లాడాలని తలచిన నోరు పెగలదు. చెవులు సాయి కీర్తనలను వింటూ ఉండగా జిహ్వ మధురమైన మామిడి పళ్ళ రసంలో నిమగ్నమైతే ఎలా? చేతులు సాయి పాదాలను స్పరిస్తూ ఉండగా మృదువైన పరుపు సుఖం గుర్తుకు వస్తే ఎలా? క్షణమైన సాయి నుండి విడిగా ఉండగలవాడు అసలు సాయి భక్తుడా? ప్రపంచమందు విరక్తి కలగని వారికి భగవంతుని చరణాల యందు ఆసక్తి ఎలా ఉంటుంది? ఒక్క భర్త తప్ప మరెవరైనా మార్గంలో కనిపిస్తే వారిని మామగారని, మరిది అని, లేక అన్న అని తలచి వారికి గౌరవంగా వందనం చేస్తుంది. అట్టి ప్రతివ్రత స్త్రీ మనసు ఎల్లప్పుడూ నిశ్చలంగా ఉంటుంది. ఆమె తన ఇల్లు ఎప్పుడూ విడిచి పెట్టదు. ఆమెకు తన భర్తపైనే అమిత ప్రేమ. ఆమెకు జీవితాంతం ఆధారం అతడొక్కడే కదా. పతివ్రత సాధ్వీ సతి అన్యులను భర్తగా తలచి దర్శించుకోవాలని ఎన్నడూ మనసులోనూ అయినా తలవదు. ఆమెకు తన భర్తయే సర్వస్వం. ఇతరులు ఎవరైనా సరే అతని సమానులు కాలేరు. అతని యందే ఆమెకు అనన్యమైన ప్రేమ ఉంటుంది. ఇదే విధంగా శిష్యుడు కూడా గురు చరణాల యందు భక్తి కలిగి ఉండాలి. పతివ్రత యొక్క పతి ప్రేమ గురు ప్రేమకు ఉపమానంగా చెప్తారు, కానీ గురువు యొక్క ప్రేమకు పరిమితి అంటూ లేదు. ఆ ప్రేమలోని మహిమను
ఉత్తమ శిష్యుడే తెలుసుకుంటాడు. ప్రపంచంలోనే ఏ సహాయం చేయలేని వారు ఇక పరమార్థంలో ఏం సహాయం చేయగలరు? వియంకుని పైన కానీ, అల్లుని పైన కానీ, లేదా భార్య పైన కానీ, ఎవరిపైనైనా కానీ నమ్మకం పెట్టుకోకండి. తల్లి తండ్రి మమకారాన్ని చూపుతారు. పుత్రుడు తన ఆస్తి పైన దృష్టి ఉంచుతాడు. భార్య తన పసుపు కుంకాల కోసం ఏడుస్తుంది. పరమార్థంలో సహాయం చేసేవారు ఎవరూ లేరు. పరమార్థం సంపాదించుకోవడంలో సహాయపడేవారు ఎవరు అనే నిదానంగా ఆలోచిస్తే చివరకు మనమే మిగులుతాము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. నిత్యానిత్య వివేకంతో ఐహిక అమూషిక సుఖాల ఫలభోగాలను త్యజించి శమధమాది షట్ సంపత్తిని సంపాదించి మోక్షాన్ని సాధించేవారు ధన్యులు. ఎవరి యందు ఏ ఆశ లేకుండా ఆత్మయందు దృఢమైన విశ్వాసముంచి తమ ప్రయత్నాన్ని స్వయంగా చేసుకునే వారికే పరమార్థం సిద్ధిస్తుంది. బ్రహ్మ నిత్యం, జగత్ అనిత్యం. ఒక్క గురువే నిజమైన బ్రహ్మ. అనిత్యాన్ని, అశాశ్వతమైన దాన్ని విడిచి ఒక్క గురువునే ధ్యానించాలి. ఇది భావనా సాతత్య సాధన. అనిత్యము, అశాశ్వతమైన దాన్ని విడిచిపెడితే వైరాగ్యం జనిస్తుంది. సద్గురువు బ్రహ్మ చైతన్య ఘనుడు. సకల ప్రాణుల్లో భగవంతుడే ఉన్నాడన్న భావం కలగడం, దీనినే అభేద ఉపాసన అని అంటారు. కంసుడు రావణుడు కీటకం వలె ఎల్లప్పుడూ ప్రేమతో కానీ లేదా భయంతో కానీ దేనినైనా ధ్యానం చేస్తే ధ్యానం చేసేవారు ధ్యేయమైపోతారు. అయితే ధ్యానం అనన్యంగా ఉండాలి. ధ్యానానికి సమానమైన సాధన మరొకటి లేదు. ధ్యానాన్ని అభ్యాసం చేసేవారు తమను తాము తప్పక తరింపజేసుకుంటారు. తాను జీవుడు అన్న భావాన్ని పూర్తిగా విస్మరించి ప్రపంచ ధ్యాసే లేకుండా ఆత్మానుసంధాన సుఖంలో ఉండేవారికి ఎక్కడి జననం, ఎక్కడి మరణం. గురువు యొక్క నామాన్ని జపించటం వలన పరమానందం జనిస్తుంది. సర్వ ప్రాణుల్లో భగవంతుని దర్శనం కలుగుతుంది. నామం యొక్క మహిమ ఇంతకంటే వేరే ఏముంటుంది? ఇటువంటి మహిమగల నామం ఉన్నవారికి నేను భక్తితో ప్రణామం చేస్తాను. కాయ వాచ మనస నేను వారికి అనన్య శరణు జొచ్చుతాను. ఈ విషయాన్ని స్పష్టం చేసే ఒక కథను నేను ఇప్పుడు శ్రోతలకు చెప్తాను. మీరు మీ శ్రేయస్సు కొరకు ఏకాగ్ర చిత్తంతో ఆలోచించండి. సాయి సమర్థుని ఆజ్ఞ మేరకు క్రీసే కాకా దీక్షితు నిత్యం నియమంగా భాగవతాన్ని పఠించేవాడు అని అందరికీ తెలిసిందే. ఒకరోజు దీక్షిత్ ముంబైలో చౌపాటిల్లోని కాకా మహాజని ఇంటిలో భోజనం చేసి గ్రంథాన్ని పఠింపసాగాడు. అద్వితీయమైన ఏకాదశి స్కందములో రసభరితమైన 2వ అధ్యాయాన్ని వింటున్న శ్రోతలు మనస్సులు సుఖశాంతులతో నిండిపోయాయి. బాబా భక్తుడైన మాధవరావు అతనితో సహా కాకా మహాజని ఏకాగ్ర చిత్తంతో భాగవతాన్ని వినడానికి కూర్చున్నారు. భాగ్యం కొద్దీ కథ కూడా చాలా మధురమైనది. శ్రోతలు కోరికలను తీర్చి భగవద్భక్తి యందు ప్రీతిని కలిగించే మంచి సందర్భం. కవి, హరి, అంతరిక్ష మొదలైన 9 మంది ఋషభక్తుల దీపకులు చెప్పిన జ్ఞానబోధ ప్రధానము, ఆనందదాయకము అయిన మధుర కథ. ఆ 9 మంది భగవత్ స్వరూపులు అమితమైన క్షమా శాంతి కలవారు. భాగవత ధర్మ మహిమను వారు వర్ణించగా జనక మహారాజు ఆశ్చర్యపోయాడు. అత్యంత సుఖమైనది ఏది? హరి యొక్క పరమభక్తి ఎటువంటిది? హరిమాయను దాటే సుగమోపాయం ఏది అంటే శ్రేయస్సును కలిగించే ఉత్తమమైన గురుచరణాలు. హరిమాయను దాటే కర్మ, అకర్మ మరియు వికర్మ ఈ అన్నింటి మర్మం ఒక్కటే. గురువే పరమాత్మ రూపం. గురువు యందు భక్తి భాగవత ధర్మం. హరి చరిత్రను, వారి అవతారాల విశిష్టతను ద్రుమిలనాథుడు వర్ణించసాగాడు. మరియు పురుషావతార లక్షణాలను చెప్పి నారాయణుని రూపాన్ని వర్ణించాడు. చమస్ జనక మహారాజుకు భక్తి లేని వారికి పట్టే దుర్గతిని తెలిపి వేద విహిత కర్మలను వదిలిన వారందరూ నాశనమవుతారని చెప్పాడు. హరి సర్వ ప్రాణుల్లోనూ ఉన్నాడు కనుక ఎవరినీ ద్వేషించరాదు. ప్రతి ప్రాణియందు పరమేశ్వరుని చూడాలి. దేవుడు లేని చోటు అంటూ లేదు. చివర 9వ వాడు కరభాజనుడు కృత త్రేతాది యుగాల్లో ఏ మూర్తులను ఎలా పూజించాలో, ఎలా ధ్యానించాలి అని వివరించాడు. కలియుగంలో ఒకటే సాధన, హరి యొక్క గురువు యొక్క చరణస్మరణ. దానితోనే భవభయహరణం.
శరణాగతులకు ఇది ఒకటే శరణం. ఈ విధంగా గ్రంథ పఠనానంతరం కాకాసాహెబ్ ఈ నవనాథుల చర్యలు వారి మనోవృత్తి అంతుపట్టనివి కదా అని అన్నాడు. మాధవరావుతో ప్రేమగా, ఈ భక్తి ఎంత కఠినమైనది, మన వంటి మూఢులకు అంతటి శక్తి ఎక్కడది, జన్మ జన్మలకు ఇది సాధ్యం కాదు, గొప్ప దిట్టలైన ఆ నవనాథులు ఎక్కడా, మొదటి నుండి పాపులమైన మనం ఎక్కడా, ఈ భక్తి అంత సులభ సాధ్యమా, సచ్చిద్రూపులైన వారు ధన్యులు, మనకు ఈ భక్తి లభిస్తుందా, మనకిక తరుణోపాయం ఏది, నేను హతాశుడైపోయాను, ఈ జన్మ వ్యర్థమైపోయింది అన్నాడు. కాకాసాహెబ్ ప్రేమమయుడైన భక్తుడు, అతని మనసు స్థిరంగా ఉండక చంచలమై ఎందుకు తపన పడుతున్నాడు అని శ్యామ మనసులో బాధ. శ్యామ అంటే మాధవరావుకు కాకాసాహెబ్పై అభిమానం. అతనికి కాకా యొక్క దైన్యం అస్సలు నచ్చలేదు. సాయిబాబా వంటి ఆభరణాన్ని పొందిన భాగ్యం ఉండి ఇంతటి దైన్యం ఎందుకు, అతడు జీవించటం వ్యర్థం, సాయి చరణాలలో దృఢమైన విశ్వాసం ఉంటే మనసులో ఇంతటి తపన ఎందుకు, నవనాథుల భక్తి ప్రబలమైనదే కావచ్చు, కానీ మన భక్తిలో ప్రేమ లేదు. టీకా సహితంగా ఏకనాథ భాగవతంలోని ఏకాదశ స్కందం మరియు భావార్థ రామాయణాన్ని మీరు రోజు పఠించాలని బాబా ఆజ్ఞ కదా, దాన్ని బట్టి హరినామస్మరణ గురునామస్మరణ సాధన అని బాబా ఆజ్ఞ ప్రమాణం కాదా, దానితో మనం భవాన్ని తరించగలం, మీకు ఎందుకు చింత అని అన్నాడు. కానీ ఆ నవయోగుల చరిత్ర, వారి అసిధారా వ్రతం కొంచెమైనా మనకు సాధ్యమా అని కాక ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు. నవయోగుల భక్తియే శ్రేష్టమైనది, అది ఏ సాధనతో లభిస్తుంది, ఆ భక్తి ద్వారానే భగవంతుని సాన్నిధ్యం అని మనసులో వేదన పట్టుకుంది. కూర్చున్నా పడుకున్నా అదే ఆలోచనలతో బాధపడుచుండగా ఆ మర్నాడు జరిగిన చమత్కారాన్ని శ్రోతలు సవిరంగా వినండి. ఆశ్చర్యకరమైన అనుభవాన్ని గమనించండి. ప్రాతకాలమే ఆనందరావు పాకాడే మాధవరావును వెతుకుతూ వచ్చాడు. అది కూడా ఉదయాన సరిగ్గా భాగవత పఠన సమయానికి వచ్చి మాధవరావు వద్ద కూర్చుండి తన స్వప్న విశేషాన్ని చెప్పసాగాడు. అలా అక్కడ వారిద్దరూ గుసగుస మాట్లాడుకోవడం ఇక్కడ గ్రంథాన్ని పఠిస్తున్న వక్తకు శ్రోతలకు మనసుల్లో నిలకడ లేకుండా పోయింది. ఆనందరావు అసలే చంచలమైన మనసు కలవాడు. మాధవరావుతో తన స్వప్నాన్ని చెప్తుండగా ఆ ఇద్దరూ మెల్లగా మాట్లాడుకోసాగారు. దానితో గ్రంథ పఠన ఒక్క క్షణం ఆగిపోయింది. అప్పుడు కాకాసాహెబ్, మీరిద్దరూ ఆనందంగా ఉన్నారు, ఏమిటి విశేషం, అదేమిటో మాకు కూడా చెప్పండి అని అన్నాడు. అందుకు మాధవరావు, నిన్నే కదా నీకు సంశయం కలిగింది, దానికి సమాధానం వెంటనే దొరికింది. తరింపజేసే భక్తి యొక్క లక్షణాన్ని వినండి. బాబా ఆనందరావు కల్లో ఎలా దర్శనమిచ్చారో వినండి, మీ సందేహం తొలగిపోతుంది. గురువు పాదాలకు వందనం చేసే భక్తి ఉంటే చాలు అని అర్థమవుతుంది అని చెప్పాడు. ఆ స్వప్న వృత్తాంతాన్ని వినడానికి అందరికీ కుతూహలం కలిగింది. ముఖ్యంగా కాకాసాహెబ్కు జిజ్ఞాస. మొదట సంశయం కలిగింది అతనికే కదా. అందరి ఆతృతని గని ఆనందరావు కళ్ళను శ్రద్ధగా చెప్పసాగాడు. అక్కడ వారంతా కూడా వింతగా వినసాగారు. నేను ఒక సముద్రంలో నీటిలో నడుము వరకు నిలబడి ఉన్నాను. అక్కడ అకస్మాత్తుగా శ్రీ సాయి సమర్థులు నా దృష్టికి కనిపించారు. వారు రత్న ఖచ్చిత సింహాసనంపై విరాజమానులై ఉన్నారు. వారి చరణాలు నీటి లోపల ఉన్నాయి. అటువంటి దృశ్యాన్ని చూశాను. మనోహరమైన వారి రూపాన్ని చూసి నాకు అత్యంత సంతోషం కలిగింది. అది కళ అన్న భావనే లేదు. వారి దర్శనంతో మనసుకు ఆనందం కలిగింది. ఎంతటి విశిష్టమైన యోగం! అక్కడ నిలబడి ఉన్న మాధవరావు భక్త్యావేశంతో, ఆనందరావు బాబా పాదాలపై పడు అని చెప్పాడు. అలా చెయ్యాలని నాకు చాలా కోరికగానే ఉంది, కానీ బాబా పాదాలు నీటిలో ఉన్నాయి అని నా చేతికి అవి ఎలా అందుతాయి, నీటిలోని ఆ పాదాలపై శిరస్సుని ఎలా వంచగలను, ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు అన్నాను. అప్పుడు మాధవరావు బాబాతో ఏమన్నాడో వినండి. దేవా, నీటిలో ఉన్న మీ పాదాలను పైకి తీయండి అని. అలా అనగానే వెంటనే బాబా తమ పాదాలను బయటకు తీశారు. అప్పుడు ఆనందరావు ఆలస్యం చేయకుండా బాబా పాదాలను పట్టుకుని వందనం చేశాడు. బాబా పాదాలను అతడు అలా గట్టిగా పట్టుకుని ఉన్నప్పుడు వారు, నీవు భయపడవలసిన అవసరం లేదు, నీకు శుభం కలుగుతుంది అని ఆశీర్వదించారు. జరి అంచు జోవతిని మా శ్యామాకు ఇవ్వు, అది నీకు శుభదాయకం అని కూడా చెప్పారు. వారి ఆజ్ఞను శిరసావహించి జరి అంచు దోవతిని తెచ్చాను. కాకాసాహెబ్, మీ చేతులతో దాన్ని మాధవరావుకిచ్చి అతడు స్వీకరించేలా చెయ్యండి. నా ఈ విన్నపాన్ని మన్నించండి. మాధవరావు దీన్ని కట్టుకునేలా చెయ్యండి. నాకు సంతోషం కలుగుతుంది. నేను మీకు చాలా కృతజ్ఞుణ్ణి అవుతానని అన్నాడు. అతని మాటలను మాధవరావు స్వయంగా విన్నాడు, కానీ కాకాసాహెబ్ ఇచ్చిన దోవతిని అతడు స్వీకరించలేదు. అతడు తన మనసులో, ఇది స్వప్నమే, నాకు సూచనగా ఏదైనా దృష్టాంతం కలిగితే తప్ప నేను ఈ వస్త్రాన్ని తీసుకోను అని అనుకున్నాడు. అప్పుడు కాకాసాహెబ్, బాబా అభిప్రాయాన్ని తెలుసుకుందాం,
మంచిదా కాదా అని 2 చీటీల ద్వారా తెలుసుకుందాం. బాబా ఇచ్చిన చీటీ ప్రకారం వారి ఆజ్ఞను స్వీకరిస్తాం అని బాగా నిశ్చయించుకుని చీటీల్లో వ్రాసి బాబా పాదాల వద్ద ఉంచాడు. కాకాసాహెబ్ తన భారాన్నంతా సాయిపైనే ఉంచేవాడు. బాబా అభిప్రాయాన్ని ముందుగా తీసుకున్న తర్వాతే ఏ పనైనా చేసేవాడు. ఆ విధంగా బాబా శరీరంతో ఉన్నప్పుడు చేసేవాడు. వారి తర్వాత కూడా ఆ చీటీలు వేసి బాబా ఆజ్ఞను తీసుకునేవాడు. ఆ ఆజ్ఞను తప్పక పాలించేవాడు. పని చిన్నదైనా పెద్దదైనా చీటీల ద్వారా బాబా ఆజ్ఞను తీసుకోకుండా ప్రాణం పోయినా ఏ పని చేసేవాడు కాదు. బాబా ఆజ్ఞయే ప్రమాణం. ఒకసారి బాబా చరణాలకు అంకితం చేసిన శరీరం మనది కాదు. దాని వ్యవహారం పైన మనకు అధికారం ఎక్కడిది అన్న ఈ దృఢభావంతో లక్షల రూపాయల సంపాదనను కూడా కాలత్రోసుకున్నాడు. కానీ తన నిశ్చయాన్ని మరణం వరకు పాటించాడు. నీ భక్తి ఫలిస్తుంది. నీ కోసం నేను విమానం పంపి దానిలో నిన్ను కూర్చుండబెట్టి తీసుకుని వెళ్తాను. నీవు నిశ్చింతగా ఉండు అన్న బాబా యొక్క అనుగ్రహ వచనం అక్షరం అక్షరం అనుభవమైంది. కాకా నిర్యాణం గురించి సాయిలీలా పాఠకులకు ఆనందంగా గురువు నామాన్ని స్మరిస్తుండగా ఎటువంటి అనాయాస మరణం. కాకా దీక్షిత్ తన నిశ్చయంలో దృఢంగా ఉండేవాడు. అతని మనసు ఎప్పుడూ సాయి చరణాల్లో ఉండేది. దానినే ఇష్టులకు మిత్రులకు కూడా నేర్పించి గురు చరణాల్లో విలీనమైపోయాడు. ఇప్పుడు పూర్వకథానుసంధానం. ఆనందరావు మాధవరావు ఇద్దరూ కాకా పైన ప్రీతితో చీటీల ఉపాయాన్ని ఒప్పుకున్నారు. వెంటనే చీటీలను వ్రాయించారు. ఒక చీటీలో దోవతిని తీసుకో అని, రెండవ దానిలో తీసుకోవద్దు అని వ్రాసి సాయి యొక్క చిత్రపటం కింద వారి పాదాల వద్ద ఉంచారు. అక్కడ ఉన్న బాలునితో ఒక చీటీని తీయించగా దానిలో దోవతిని స్వీకరించమని ఆజ్ఞ అయ్యింది. మాధవరావుకు బాబా స్వప్నంలో చెప్పినట్లుగానే చీటీలో కూడా ఉండడం అందరికీ ఆనందాన్ని కలిగించింది. జరి అంచు దోవతిని శ్యామా చేతుల్లో ఉంచారు. ఆనందరావు కాకా చీటీ రెండూ కలగానే ఆ ఇద్దరికి సంతోషం, పరమానందం కలిగాయి. మాధవరావు తనలో ఆనందించాడు. ఆనందరావు సంతోషపడ్డాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. సాయి భక్తి పరిపుష్టం కాగా కాకా సంశయం తొలగింది. ఈ కథాసారాన్ని ఎవరికి వారు ఆలోచించాలి. గురువు చరణాలయందు శిరస్సు నుంచి గురువు నోటి నుండి వెడలిన వచనాలయందు ధ్యానముంచాలి. మన భూమిక, మన స్థితిగతులు, మన చిత్తవృత్తి మనకంటే మన గురువుకే బాగా తెలుసు. మనలను ఉద్ధరించే బాధ్యత వారిదే. రోగానికి తగిన విధంగా ఔషధం అనుపానం వలె సద్గురువు భవరోగ నివారణకి శిష్యులకు నియమాలను విధిస్తారు. వారు స్వయంగా ఆచరించే దానిని మనం అనుసరించకూడదు. గురువు నోటి నుండి మీ కొరకు వెడలిన వచనాలు ఆచరించాలి. ఆ మాటలపైనే మనసు నుంచి నిత్యం వారినే మననం చేయాలి. అవే మీ ఉద్ధరణకు ఉపయోగపడతాయని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. గురువు చెప్పిన పురాణం కానీ, గ్రంథంలోని విషయం కానీ వారి వచనాలను స్పష్టం చేయడం కోసమే. వారి ముఖ్యోపదేశాన్ని ధ్యానంలో ఉంచుకోవాలి. అవే మనకు వేదజ్ఞానం. ఏ సత్పురుషుని వచనాలనైనా అవమానించకూడదు. కన్నతల్లిలా అన్యులెవరు చూస్తారు? తల్లికి తన బిడ్డల యందు నిజమైన వాత్సల్యం ఉంటుంది. బిడ్డలు కోరిన దానిని తీరుస్తుంది. ఆ తల్లి సుఖం బిడ్డలకు తెలియదు. సాధువులు సృష్టిలో లెక్కలేనంత మంది, కానీ మన తండ్రే అని సాయి నోటి నుండి వెలువడిన కరుణావచనాన్ని మీ హృదయ పలకంపై చిత్రించుకోండి. సాయి నోటి నుండి వెలువడిన వచనాల యందే ధ్యానం ఉంచండి. ఆ దయామయులే చివరకు మన తాపత్రయాలను శమింపజేస్తారు. వారి కళ వారికే తెలుసు. వారు ఆ కళాకౌశలాన్ని మన కళ్ళతో చూడాలి అంతే. సహజంగా అవలీలగా సంభవించే వారి లీల ఎంత అద్భుతం. ఎవరు ఏది చెప్పినా ఆ మాటలన్నింటినీ వినండి. మీ ధ్యానాన్ని, మీ ధ్యేయాన్ని వదలకండి. మీ గురువు యొక్క వచనాలు మర్చిపోకండి. ఇవే పరమ శుభప్రదము. ఇందులోనే భవభయహరణము. ఇందులోనే గ్రంథాలు, పురాణాలు, జప తప అనుష్ఠాలు ఉన్నాయి.
సారాంశం: గురువును ప్రేమించండి, వారికి అనన్య భావంతో నమస్కరించండి. సూర్యుని ఎదుట అంధకారం ఎక్కడ ఉంటుంది? అట్లే గురువు వద్ద భవసాగరం ఉండదు. సృష్టిలో దగ్గరలో కానీ దూరంలో కానీ సప్త సముద్రాల అవతల ఉన్నా ఎక్కడ ఉన్నా సరే గురువు శిష్యుల యందు అత్యంత ప్రేమ కలిగి ఉంటాడు. ఇలా వ్రాస్తూ ఉంటే ఈ ఒక కథ గుర్తుకు వచ్చింది. ఒకరిని చూచి మరొకరు అనుకరిస్తే ఆపదలు ఎలా సంభవిస్తాయి అని. ఒకసారి బాబా మసీదులో మహల్సాపతితో ఉండగా వారికి అకస్మాత్తుగా పూర్వ చెక్క పలకపై శయనించిన విషయం గుర్తుకు వచ్చింది. ఆ చెక్క సుమారు 1 అడుగు వెడల్పు మాత్రమే. దానిపై పడుకోవడానికి దానికి 2 వైపులా పాత గుడ్డ పీలికలు కట్టి మసీదు దూలానికి అడ్డంగా వ్రేలాడగట్టేవారు. చీకటిలో పడుకోకూడదని బాబా తల వద్ద కాళ్ళ వద్ద దీపాలు ఉంచి అవి రాత్రంతా వెలుగుతుండగా ఆ చెక్కపైన శయనించేవారు. ఆ చెక్క పలక వృత్తాంతాన్ని అంతా ఇదివరకే ఒక అధ్యాయంలో వర్ణించాను. ఇప్పుడు దాన్ని మహత్వాన్ని వినండి. ఒకసారి బాబా ఆ చెక్క పలక గొప్పతనాన్ని వర్ణించగా కాకాసాహెబ్ దీక్షిత్ కలిగిన ఒక ఆలోచన వినండి. అతడు బాబాతో, మీకు ఆ చెక్క పలకపై శయనించాలని కోరికగా ఉంటే ప్రేమగా ఆ చెక్క పలకను వ్రేలాడ కట్టిస్తాను, మీరు సుఖంగా పడుకోవచ్చు అని అన్నాడు. బాబా అతనితో మహల్సాపతిని క్రింద బదిలి, నేను పైన ఒక్కడినే ఎలా పడుకోగలను? నేను క్రింద బాగానే ఉన్నాను అని జవాబిచ్చారు. అప్పుడు కాకా ప్రేమగా, మరొక చెక్క పలక కట్టిస్తాను, మీరు ఒకదానిపైన, మహల్సాపతి 2వ దానిపైన శయనించండి అని చెప్పాడు. ఆ మాటకు బాబా, అతడు చెక్కపై ఎలా పడుకోగలడు? శరీరంలో సుగుణ సంపద ఉన్నవాడే చెక్కపైన పడుకోగలడు. చెక్క పలకపైన పడుకోవడం సులభం కాదు. నేను తప్ప ఎవరు దానిపైన శయనించగలరు? నిద్రను వదిలి కళ్ళు తెరుచుకొని ఉండగలవారే దానిపై శయనించగలరు. నేను నిద్రించేటప్పుడు నా సన్నిధిలో నా గుండెపైన చెయ్యవేసి కూర్చుండమని అతనికి చెప్పాను. ఆ పని కూడా చేత కాలేదు. కూర్చున్న చోటే కునుకు తీస్తాడు. అతనికి ఆ చెక్క ఏం పనికిరాదు. ఆ చెక్క పలక నాకు మాత్రమే పక్క. నా హృదయంలో నామస్మరణ జరుగుతుంటుంది. అక్కడ చేతిని ఉంచి చూడు, నేను నిద్రిస్తే నన్ను మేలుకొలుపు అని అతనిని ఆజ్ఞాపించగా అతనికే నిద్ర వచ్చి అతని చేయి బరువెక్కి రాయిలా అవుతుంది. నేను భగత్ అని అనగానే అతను నిద్ర ఎగిరిపోయి ఆందోళన పడతాడు. నేలపైన సరిగ్గా కూర్చోలేనివాడు, ఆసనంపై స్థిరంగా ఉండలేనివాడు, నిద్రాతమకింకరుడైన ఆ నరుడు పైన ఎలా పడుకోగలడు అని అన్నారు. అలా బాబా భక్తిని పైన ప్రేమతో సందర్భానుసారం మన శక్తి కొలది మనం చేస్తూ ఇతరులకు వారి వారి ఇష్టానుసారం చేయనివ్వండి అని చెప్పేవారు. సాయినాథుని లీల అగాధం కనుక హేమాడు వారి చరణాలను ఆశ్రయించగా బాబా కూడా అతనిని తన కృపతో ఆశీస్సులతో ఎప్పుడూ తమ స్మరణలో ఉంచుతారు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో శ్రీ గురు చరణ మహిమ అను 45వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरद बाबूजी की जय. శ్రీ సాయి సచ్చరిత్ర 46వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యై నమః, శ్రీ కులదేవతాయై నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయినాథ, మీ చరణాలు ధన్యం. శ్రీ సాయి, మీ స్మరణ ధన్యం. శ్రీ సాయి,
శ్రీ సాయికి బంధనాల నుండి విముక్తిని ప్రసాదించే మీ దర్శనం ధన్యం. ఇప్పుడు మీరు అదృశ్యంగా ఉన్న భక్తిభావం ఉన్న వారికి సమాధిలో జాగృతంగా ఉన్న మీ జ్యోతి స్వరూపం వెంటనే అనుభవం అవుతుంది. మీరు మీ భక్తులను దేశ విదేశాలలో ఉన్న కనిపించని సూక్ష్మమైన దారంతో లాక్కుని వస్తారు. వారిని మీ పాదాల వద్ద ఉంచి తల్లి తన బిడ్డలను చూచేలా మీరు ప్రేమగా దగ్గరకు తీసుకుని సునాయసంగా పోషిస్తారు. మీరు అలా సూత్రాలను నడిపిస్తుంటారు, కానీ మీరు ఎక్కడ ఉన్నది ఎవరికీ తెలియదు. కానీ మీరు భక్తుల వెనకే ఉన్నట్లు వారికి అనుభవం అవుతుంది. జ్ఞానులు, పండితులు, చతురులు అహంభావం వలన ప్రపంచమనే సుడిగుండంలో చిక్కుకుంటారు, కానీ అమాయకులను, అజ్ఞానులను, ఏమీ తెలియని వారిని మీ శక్తితో ఆడిస్తారు. లోపల నుండి అనేక లీలలను చేస్తూ పైకి ఏమీ అంటనట్లు కనిపిస్తారు. అంతా చేస్తూ నేనేమీ చేయను, నేను కర్తను కాను అని చెప్పుకుంటారు. మీ చరిత్రం ఎవరికీ అర్థం కాదు. అందువలన శరీరాన్ని, వాక్కును, మనసును మీ పాదాలకు అర్పించి నోటితో నిరంతరం మీ నామస్మరణ చేస్తే పాప ప్రక్షాళనమవుతుంది. కోరికలు గలవారి కోరికలను తీర్చి ఏ కోరికలు లేని వారికి ఆత్మానందాన్ని ప్రసాదిస్తుంది. ఇటువంటి మీ మధుర నామం సద్భక్తులకు సుగమోపాయం. దాని ద్వారా పాపాలు నశించిపోయి రాజస్థ తమోగుణాలు నిశ్శేషంగా తొలగిపోయి క్రమేణా సత్వగుణం అభివృద్ధి చెందటంతో ధర్మ సంచయం కలుగుతుంది. ధర్మవృత్తి జాగృతం కాగానే దాని వెంట వైరాగ్యం పరిగెత్తుకుంటూ వస్తుంది. విషయ సుఖాల వాంఛ నశించిపోతుంది. ఆత్మజ్ఞానం వెంటనే ప్రకటమవుతుంది. నిత్య అనిత్య వివేక జ్ఞానం కలగగానే ఆత్మస్వరూపంతో అనుసంధానం కుదురుతుంది. అదే గురు చరణాలలో స్థిరపడటం. దీని పేరు సంపూర్ణ గురు అర్పణ. మనసు సాయి పాదాలకు అంకితమైంది అని అనటానికి ఒకటే గుర్తు. సాధకుని మనసు శాంతినే కాంక్షిస్తుంది. అతని భక్తి పూర్తిగా వికసిస్తుంది. ప్రేమపూర్వకమైన గురు భక్తికి ధర్మం అని పేరు. అంతటా నేనే ఉన్నాను అన్నది జ్ఞానసారం. విషయ సుఖాలలో ఆసక్తి లేకపోవటం పరమ వైరాగ్యం. దానితో ప్రపంచం నుండి మనసు విరమిస్తుంది. ఇటువంటి భక్తి యొక్క మహిమ ధన్యం. ఏకాగ్ర మనసుతో ఈ అనన్య భక్తిని సాధించిన వారి ఆధీనంలో శాంతి, విరక్తి, కీర్తి ఈ మూడు ఎప్పుడూ ఉంటాయి. ఇటువంటి గురు భక్తి ఉన్న వారికి ఏమి లోటు ఉంటుంది? మనసులో దేనిని కోరినా అవి అప్రయాసంగా లభిస్తాయి. ఇటువంటి భక్తి ఉన్న చోట బ్రహ్మస్థితి దాసివల ఉంటుంది. అక్కడ మోక్షాన్ని ఎవరు ఖాతరు చేయరు. అట్టి వారి పాదాల వద్దకు పుణ్యతీర్థాలు చేరుతాయి. గత అధ్యాయంలో దీక్షితు భాగవతాన్ని పఠించటం, నవయోగుల యొక్క భక్తి వర్ణన, సాయి యొక్క పాద దర్శనం, సాయి భక్తుడైన ఆనందరావు పాకాడే తన స్వప్న వృత్తాంతాన్ని చెప్పటం మరియు సాయి యొక్క భక్తి వైభవాన్ని గురించి చెప్పబడింది. బాబా తమ దరికి చేర్చుకున్న వారు తమ ఇంటిలో ఉన్నా లేదా ఎక్కడో ద్వీపాంతరంలో ఉన్న శ్రీ సాయి ఎల్లవేళలా వారి వద్దే తప్పకుండా ఉంటారు. భక్తులు ఎక్కడెక్కడికి వెళ్ళినా అక్కడక్కడికి ఏ ప్రదేశమైనా బాబా ముందుగానే వెళ్ళి నిలుచుని అకస్మాత్తుగా వారికి దర్శనమిస్తారు. ఈ విషయంలో ఒక అభినవ కథను శ్రోతలైన మీకు చెప్పుతాను. దీనిని వింటే ఆశ్చర్యం, ఆనందం కలుగుతాయి. ఇక్కడ సాయి నోటి నుండి వచ్చిన అక్షరాలను శ్రవణాల ద్వారా భక్తిగా సేవిస్తే సమాధి సుఖం కూడా వెనుతిరిగిపోతుంది. భక్తులు ఆత్మానందంలో మునిగిపోతారు. అడుగడుగున చమత్కారపూరితమైన ఇటువంటి మధురమైన కథను వింటే శ్రోతలు తమను తాము మరచిపోతారు. వారి హృదయాలు ద్రవించిపోతాయి. కాకాసాహెబ్ దీక్షితుని జ్యేష్ఠ కుమారుడైన బాబుకు నాగపూర్లో ఒడుగు చేయాలని నిశ్చయమైంది. నానాసాహెబ్ చాందోర్కర్ని జ్యేష్ఠ పుత్రునికి కూడా వివాహం చేయాలని అనుకోగా దాని కొరకు గ్వాలియర్ పట్టణానికి వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది.
వడుగు కార్యం పూర్తయ్యాక గ్వాలియరుకు వివాహానికి రావటానికి కాకాకు అవరోధం కాకూడదని నానా ఆలోచన. నాగపూర్ నుండి గ్వాలియర్కు కాకాసాహెబ్ సావకాశంగా రావడానికి ఆ ఇద్దరికీ వీలుగా ముహూర్తాలను నిర్ణయించాడు. తరువాత సాయిబాబా దర్శనానికి మరియు వివాహానికి ఆహ్వానించటానికి కూడా భక్తశ్రేష్ఠుడైన నానాసాహెబు ఎంతో ఉత్సాహంతో షిరిడీకి వచ్చాడు. కాకాసాహెబ్ అక్కడే ఉన్నాడు. నానా మసీదుకి వెళ్ళి చేతులు జోడించుకుని బాబాను వివాహానికి రమ్మని ఆహ్వానించాడు. అప్పుడు బాబా సరే శ్యామాను వెంటబెట్టుకుని వెళ్ళు అని చెప్పారు. కాకాసాహెబ్ కూడా బాబాను ఒడుగుకు రమ్మని ఆహ్వానించాడు. అతనితో కూడా బాబా అట్లే శ్యామాను వెంటబెట్టుకుని వెళ్ళు అని చెప్పారు. కాకాసాహెబ్ బాబా స్వయంగా రావాలని వారిని బలవంత పెట్టాడు. అందుకు బాబా వెంటనే కాశీ ప్రయాహ యాత్రలు త్వరహా చేసి శ్యామ కంటే ముందుగా వస్తాను, రావటానికి నాకేం ఆలస్యం అని జవాబిచ్చారు. ఈ మాటలను శ్రోతలు గుర్తించుకోండి. వాని అర్థాన్ని సాయి యొక్క సర్వవ్యాపకత్వాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోండి. భోజనమయ్యాక మాధవరావు ఒకసారి గ్వాలియర్ వరకు బయలుదేరితే ఇక కాశీ ఎంత దూరంలో ఉంటుంది అని ఆలోచించాడు. దారి ఖర్చుకు నందూరాం వద్ద 100 రూపాయలను అప్పు తీసుకుని బాబా అనుమతిని తీసుకోవడానికి వెళ్ళాడు. ఎంతో ఆదరపూర్వకంగా ఇప్పుడు మడుగు వివాహం కారణంగా గ్వాలియర్ వరకు వెళుతున్నాను కదా, కాశీ గయా యాత్రలు కూడా వెళ్ళటం మంచిదని నేను అనుకుంటున్నాను. దేవా, మీ చరణాలకు నమస్కరించి వేడుకుంటున్నాను. మరి కాశీ గయా వెళ్ళిరానా అని అడిగాడు. బాబా మాధవరావుకు సంతోషంగా వెళ్ళడానికి ఆజ్ఞ ఇచ్చారు. బాబా మరలా అతనితో నీవు అడుగుతున్న దానిలో అనుచితం ఎక్కడుంది? ఎందుకు అడుగుతున్నావు? ఏ కష్టం లేకుండా సహజంగా సంభవించే దానిని తప్పకుండా సాధించుకోవాలి అని చెప్పారు. అలా బాబా అతనికి అనుమతిని ఇచ్చారు. మాధవరావు బండి చేసుకుని కోపర్గాం మార్గాన పడ్డాడు. అప్పుడు అప్పా కోతే కలిశాడు. అప్పా మనవరాలిని తీసుకుని రావడానికి చాందువాడాకు వెళుతున్నాడు. కాశీ యాత్రను గురించి విని టాంగాలో నుండి దూకాడు. కాశీ ప్రయాణానికి అతని వద్ద డబ్బు లేదు. అయినప్పటికీ మాధవరావు వంటి తోడును వదులుకోలేకపోయాడు. మాధవరావు ధైర్యం చెప్పాడు. ఇక అప్పాకు ఆలోచించవలసినది ఏముంది? ఆ అవకాశాన్ని తీసుకుని ఆనందంగా బండిలో కూర్చున్నాడు. అప్పాకోతే పాటీలు ధనవంతుడు, కానీ అప్పుడు చేతిలో డబ్బు లేనందువలన కాశీ ప్రయాణం ఆగిపోతుందేమోనని అతనికి పెద్ద చింత. చేజిక్కిన మంచి అవకాశాన్ని వదులుకోకుండా పుణ్యం సంపాదించుకోవాలి. పైగా మాధవరావు వంటి తోడు ఉన్నప్పుడు తన కోరికను తీర్చుకోవాలి అని అప్పా ఉద్దేశం. అతని బాధను గ్రహించి మాధవరావు అతనికి ధైర్యం చెప్పి అతనిని వెంట పెట్టుకుని వెళ్ళి కాశీ యాత్రను చేయించాడు. తరువాత వారిద్దరూ ఉపనయన శుభకార్యానికి నాగపూరికి వెళ్ళారు. కాకాసాహెబ్ మాధవరావుకు దారి ఖర్చుకు 200 రూపాయలను ఇచ్చాడు. అక్కడి నుండి వివాహ సమారంభానికి గ్వాలియర్ వెళ్ళారు. నానాసాహెబ్ మాధవరావుకు 100 రూపాయలను ఇచ్చాడు. నానా బియ్యంకుడు శ్రీమంత్ జటారు కూడా 100 రూపాయలను ఇచ్చాడు. ఈ విధంగా గురుబంధువును నానా సత్కారపూర్వకంగా గౌరవించాడు. కాశీలోని మంగళఘాట్ వద్ద బంగారు రేకులతో పొదిగిన సుందరమైన లక్ష్మీనారాయణ మందిరానికి జటారు యజమాని. అయోధ్యలో కూడా జటారు యొక్క శ్రీరామ మందిరం ఉంది. ఈ 2 క్షేత్రాలలోనూ అప్పాకు మాధవరావుకు గౌరవ ఆధారాలు చేయవలసిన పనిని అతడు గుమాస్తాకు అప్పగించాడు. మాధవరావు అప్పా గ్వాలియర్ నుండి మధురకు వెళ్ళారు. వారితో వజే, బినివాలే, పెండార్కర్ కూడా వెళ్ళి ఆ ముగ్గురు తిరిగి వచ్చేశారు. అక్కడి నుండి అప్పాకోతే మాధవరావు ప్రయాగకు వెళ్ళి శ్రీరామనవమి ఉత్సవానికి అయోధ్యకు చేరుకున్నారు. అక్కడ 21 రోజులు ఉన్నారు. 2 నెలలు కాశీలో గడిపారు. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం గడిచాక ఇద్దరు గయకు బయలుదేరారు. వారు రైలు బండిలో ఉండగా గయలో ప్లేగు వ్యాపించి ఉన్నదని, సందులలో గొంతులలో ఉన్న జనం అదే చింతలో ఉన్నారని అక్కడి పరిస్థితి విన్నారు. రైలు గయ స్టేషన్లో ఆగేసరికి రాత్రి అయినందువలన ఇద్దరు అక్కడే ధర్మశాలలో విశ్రమించారు. తెల్లవారగానే పిండ ప్రదానం చేయించే బ్రాహ్మణుడు వచ్చి యాత్రికులంతా వెళ్ళిపోతూ ఉన్నారు, త్వరగా పదండి అని చెప్పాడు.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा पुकार, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा पुकार, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं
जानू मैं ना जानू अल्लाह इलाही रहमो नजरू करो रहमो नजरू करो अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजरू करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई रहमो नजरू करो रहमो नजरू करो अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजरू करो अपने मस्जिद का झाड़ू गड़ो है अपने मस्जिद का झाड़ू गड़ो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजरू करो रहमो नजरू करो अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजरू करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా